ఉమ్మ నీరు లాంటి అమ్మ భాషను ఎట్లా మర్చిపోతాం మేము? ఇవాళ మా ప్రాంతము మా రక్తంలో మసులుతున్న ఏదైతే మా భాష ఉందో మా తమిళం ఉందో దాన్ని మేము ఎట్లా ఇది చేసుకుంటాము? మీరు ఏదో బలి మీదకి భాషంగా కడితే మేము ఎట్లా ఒప్పుకుంటాము అనేది ఇప్పుడు వాళ్ళు. ఇక దీనికి ఏదో రాద్ధాంతం జరిగినట్టుగా ఇంకేదో చేసినట్టుగా అనుకుంటుర్రు. ఏంది ఏం కథ? ఇక వచ్చే తాపకు ఇంకా ఏడాదినే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి ఇది చేయాలి, ఇదో కారణము. ఇట్లా చేసి ఏదో ఒకటి తల్లాడుతుండు పోరాడుతుండు స్టాలిన్ అని ఈ పేరు బయటికి ఒక్కాలే, జనాలు మళ్ళీ ఓట్లు మాకే వేయాలా అనే ఆలోచన మీద చేస్తుండు అని ఇప్పుడు కిషన్ రెడ్డి కోడియాగా ఈ రకంగా మాట్లాడుతుండు. అయ్యా కిషన్ రెడ్డి, మీరు మాటగాళ్ళోళ్ళు సుఖం పూసోళ్ళు. మరి మోడీ సారు దేశానికి ప్రధానమంత్రి. ఈయన పాల్పత్యాకం ఏం చేస్తుందయ్యా? ఈయన చూపు ఎక్కడ పోతుందయ్యా అంటే గుజరాత్ దిక్కే పోతుంది. గుజరాత్ దిక్కే ఎందుకు పోతుందయ్యా అంటే గుజరాత్ ఆయన సొంత ఊరు కాబట్టి, సొంత రాష్ట్రం కాబట్టి గుజరాత్లో ఏలుబడి చేసి తమాషగా ఇక్కడ పురకొన్నాడు కాబట్టి అది కథ. అంటే నీకు సొంత ఊరు మీద నీ సొంత రాష్ట్రం మీద ఎంత మమకారం ఉందో యావత్ ఇవాళ భారతదేశం జనాలకు అందరికీ ఎరకలేదా కిషన్ రెడ్డి? మోడీ ఒక ఏమంటారు చూడు, అంటే ఒక గుజరాత్కే పరిమితమైన ప్రధాన, భారతదేశం అంతటికి ప్రధాని కాదా? గుజరాత్కే ఆయన అంబాసిడర్ అయిపోయిండు. మరి దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడ పోవాలి ఇవన్నీ? అంతెందుకు కిషన్ రెడ్డి, నీ మాట నీ కొంగుల్నే వేస్తా. ఇప్పుడు తెలంగాణకి వెళ్ళి పన్నుల రూపంలో రూపాయి తీసుకపోతుర్రు కట్టుకుంటుర్రు. మరి ఇక్కడ వచ్చేది ఎంత? 42 పైసలే. నిధుల రూపంలో 42 పైసలే తెలంగాణకు వస్తున్నాయి. అదే బీహార్కు 1 రూపాయి పన్నుల రూపంలో చెల్లిస్తే కేంద్రానికి 6 రూపాయలు మళ్ళీ పంపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు బీహార్కు. మరి ఇదేందన్నట్టు? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అంటుంది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని ఏడ ఇచ్చిరు మీరు, ఏడ వంచిరు మీరు సుఖం పూసలేనైతిరి. ఎందుకో చేస్తలేరు, ఎందుకో ఇస్తలేరు. ఇవాళ తెలంగాణకి వెళ్ళి రూపాయి గుంజుకపోయేది ఏంది, 42 పైసలు ఇచ్చేది అడుకోద్దా? ఇది మరి మీకు కనపడుతుంది కదా వివక్ష, పగబట్టినట్టు కనపడతలేదా? ఇక్కడ 1 రూపాయి కడితే 6 పైసలు, 3 పైసలు, 4 పైసలు. మరి అక్కడ పంచుతారు బీహార్లో, ఉత్తరప్రదేశ్లో. గిసవంటి కథలు చేసుకుంటా, గిసవంటి వ్యవహారం చేసుకుంటా మళ్ళీ ఏమనంటే మేము సొక్కం పూసలము. ఇవాళ మోడీ అనేటోడు గుజరాత్కు ఎన్నో పరిశ్రమలు, ఎన్నో కంపెనీలు. ఇక ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఒడవది, అవి చెప్పుకుంటూ పోతే ఒడవనే ఒడవదు ఆ చరిత్ర. మొత్తానికి మోడీ ఏం చేసిండయ్యా? గుజరాత్ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు, అనేక కంపెనీలు, అనేక రకాలుగా సామాజికంగా ఆర్థికంగా గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రగతిని